ఏంది మొత్తం కలిసి మా వాళ్ళ మీద కేసు పెట్టినారంట? మీ వాళ్ళు చేసిన ఏదో పనికి కేసు పెట్టక ఏం చేస్తారా? అయ్యా నీతో మాట్లాడి కోర్టులో తెలిసిందమ్మా. చేసిన పెద్ద పనికి సిగ్గుపడకుండా పెద్ద ఇన్వెస్ట్ చేసుకుంటావా? ఏమే మా కుర్రోళ్ళని మీద చెయ్యేసినందుకే చెప్తూ కొట్టినావు, అందుకే మా వాళ్ళు నీ జుట్టు కత్తిరించినారు. అయినా ఊరుకున్నావా? పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా వాళ్ళందరి మీద కేసు పెట్టినావు. ఇప్పుడు నడు రోడ్డు మీద మొత్తం నీ బట్టలు తీస్తే ఏం చేస్తావు? లేకపోతే మొండి మొలతో సుప్రీం కోర్టుకి వెళ్తావా? చెప్పవే. చూడండి రా, మీరంతా చూడండి. పోమ్మా, మీకు మీకు ఏం గొడవలు ఉన్నాయో మాకేం తెలుసు. ఆగండియ్యా, మీరంతా మూతి మీద మీస ఉన్న మొగాళ్ళైనా ఒక ఆడ కూతురికి ఇంత అన్యాయం జరిగిపోతుంటే చూస్తూ వెళ్ళిపోతారా? అయ్యో సార్, బిడ్డలు కాపాడండి సార్, కాపాడండి సార్, సార్ కాపాడండి సార్, బిడ్డలు కాపాడండి సార్, సార్ కాపాడండి సార్. మనకెందుకు వచ్చిన గొడవ కానీ వెళ్ళి సిఐ గారికి చెప్దాం పద. పెడదాం పద. మహాలక్ష్మి వాళ్ళు బట్టలు ఇప్పి గోల్ చేస్తున్నారా? త్వరగా రా, అందరినీ కొడుతున్నారా? తొందరగా ప్లీజ్. వదలండియ్యా, వదలండియ్యా. వదలరా బాబు. అమ్మాయిని ఎవరు చంపలేదా? నువ్వే చంపావు. ఈ రోజు నుంచి నువ్వు మాకు పుట్టలేదని అనుకుంటావు. సరేనా, ఈ రోజు నువ్వు చెప్పినట్టే బతికేస్తాను. బాడీలో అన్ని పార్ట్లు పనిచేస్తున్నా పక్షవాత వచ్చిన బతికేస్తాను. ఉప్పు కారం కూడా తినడం మానేసి సన్యాసిలా బతికేస్తాను. సార్ సార్ మహాలక్ష్మి చేసిన తప్పే సార్. ఈ ఒక్కసారి క్షమించండి సార్, మీకు దండం పెడతాను. మహాలక్ష్మి వదిలేండి సార్. మరి కేసు ఇప్పుడే వాపస్ తీసుకుంటాను సార్. 5 నిమిషాల్లో రావాలా? ఇప్పుడే తీసుకొచ్చేస్తాను సార్. నేను ముందే చెప్పానయ్యా, ఇలాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయని. రోడ్డు మీద బట్టలు ఎప్పుడవే కాదు, రేపు కూడా చేసేస్తారు. సార్ మనం ఏం చేయలేమా సార్? ఎందుకు చేయలేవు? వెళ్ళి కాపాడు. మీరున్నారుగా సార్. అంటే నా లైఫ్ నాశనమైనా పర్వాలేదా? అయ్యో అది కాదు సార్. సార్ ఏంటయ్యా, ఏమైంది? నేను మహాలక్ష్మి బాగుంది సార్, కేసు విత్డ్రా చేసుకుంటాను సార్. ఏమయ్యా,
మీ ఫ్యామిలీకి పోలీస్ స్టేషన్ అన్నా అంత ఎటకారమా? ఆ అమ్మాయి ఏమో యాక్షన్ తీసుకోమంటది, నువ్వేమో విత్ డ్రా అంటున్నావు. మహాలక్ష్మి చేసిన తప్పే సార్, ఇంకెప్పుడు స్టేషన్ రావు సార్. వద్దు సార్, అసలు మాకు ఈ ప్రాబ్లమే వద్దు సార్. కరెక్ట్ అయ్యా, వెరీ ప్రాక్టికల్ మ్యాన్. సార్ వెంటనే వేయించిన కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఇప్పించండి సార్. ఎఫ్ఐఆర్? నో నో నో, అది ఇవ్వడం కుదరదు సార్. ప్లీజ్ సార్. నీ సామాజిక స్పృహ నాకు నచ్చింది. ఐ లైక్ యూ వెరీ మచ్. ఓకే, ఐ విల్ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. కమ్ ఆన్, టేక్ దిస్. థ్యాంక్ యూ సార్. ఇదిగోండి సార్, కేసు వాపస్ తెచ్చాను. మహాలక్ష్మి వదిలేండి సార్. ఊరుకోవే, అమ్మవు కదూ. ఏడవే, ఏడు. నీతో పాటు నేను ఏడుస్తూ కూర్చుంటా. ఏం చేస్తాం, మన కర్మ కర్మ. అది చూడు, చూడవే, చూడు. దేవాలయం ముందు ధ్వజస్తంభాన్ని నిలబెట్టినట్టుగా నిలబడి ఉన్నాడు. వాకిట్లో ఒక కుక్కను కట్టేసుకుంటే అది తిన్న ఒక్క ముద్దకే కొత్తవాడి కనిపిస్తే కరవకపోయినా కనీసం అరుస్తుందిరా. కుక్కకున్న విశ్వాసం కూడా నీకు లేదు. మగ పుట్టక పుట్టినందుకు సిగ్గుపడాలరా, సిగ్గుపడాలి. చెల్లెలి కొడుకువి మేనల్లుడివి చేరదీస్తే కొంపలో పడి ముప్పొద్దులా మెక్కి పని పాట లేని వెధవలా తయారయ్యావరా. ఒక రకంగానే నా అదృష్టవంతుడిరా. నిజంగా నువ్వు నాకు అల్లుడు అయి ఉంటే నీకున్న భయానికి ఇంటి ముందుకు అడుక్కునేవాడు వచ్చి అన్నం బదులు నీ పెళ్ళాన్ని ముష్టి వేయమని అడిగితే నీ పెళ్ళాన్ని వాడితో పంపించేంత సంస్కారవంతుడిరా. నీ అంత పనికిరాని వెధవ పిరికి సన్నాసి ఆ సన్నాసుల్లో కూడా ఉండర్రా, ఉండరంతే. రేయ్, మనం దేవుళ్ళ కొలిచే రాముడు కూడా తన భార్య వంటి మీద చెయ్యేసిన రావణాసురుని చంపి పారేశాడు రా. నాన్న, అహింస నమ్ముకుంటే హింస చావదు. హింసని చంపితేనే హింస చస్తుంది. గుర్తుంచు. అదిగో గంటలు మోగుతున్నాయి, టైం అయిపోయింది. ఆయన వెళ్ళు, గుళ్ళోకి వెళ్ళి పూజలు చేసి హారతులిచ్చి బాగా మెక్కి రామ రామ జయ రామ పరాత్పర అనుకుంటూ పాటలు పాడుకో. పోరా పౌరుషం లేని భేదవా. చీవు నెత్తురు ఉన్న మగాన్ని కంటావనుకున్నాను, కానీ గడ్డాలు మీసాలు వచ్చే ఆడదాన్ని కంటావనుకోలేదు. తప్పుగా మాట్లాడితే క్షమించు. దేవాలయం ముందు ధ్వజస్తంభాన్ని నిలబెట్టినట్టుగా నిలబడి ఉన్నాడు. చెల్లెలి కొడుకువి మేనల్లుడివి చేరదీస్తే కొంపలో పడి ముప్పొద్దులా మెక్కి పని పాట లేని వెధవలా తయారయ్యావరా. ఒక రకంగానే నా అదృష్టవంతుడిరా. నిజంగా నువ్వు నాకు అల్లుడు అయి ఉంటే నీకున్న భయానికి ఇంటి ముందుకు అడుక్కునేవాడు వచ్చి అన్నం బదులు నీ పెళ్ళాన్ని ముష్టి వేయమని అడిగితే నీ పెళ్ళాన్ని వాడితో పంపించేంత సంస్కారవంతుడిరా. నీ అంత పనికిరాని వెధవ పిరికి సన్నాసి ఆ సన్నాసుల్లో కూడా ఉండరా. హలో సార్, రండి సార్. హలో, హాయ్ హాయ్. అమ్మాయిలకు నాకు పరిచయం చేయొచ్చు కదా. కూల్ డ్రింక్స్ తర్వాత ముందు పూజ. వెల్కమ్ సార్. నమస్తే మేడం. ఏం రాఘవ, మేము రావడం ఏమైనా లేట్ అయింది? సార్ లేటు. కూల్ డ్రింక్ తీసుకో. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవ బృహస్పతి ధ్రువంత ఇంద్ర
ఎంటర్ నొక్కండి సార్. షూట్ చేయమనరా. ఎక్స్క్యూజ్ మీ, బూత్ సైట్ ఓపెన్ చేయాలి. ట్రిపుల్ అయితే బాగుంటుందా, అమేజింగ్ గర్ల్స్ అయితే బాగుంటుందా? ఓకే, ఐ విల్ ట్రై. worldsex.com కొట్టుకురు, బాక్స్ బదులై ఫిగర్స్ వస్తాయి. ఏం ఫిగర్స్? ప్లీజ్ చూడమ్మా చూడమ్మా. నేను ఎడు చూసేస్తాను, మీరు కానివ్వండి. నువ్వు చూపించరా. ఈ ప్రోగ్రామ్ లో స్పెషల్ ఏంటంటే సెక్స్ బొమ్మలు సెక్స్ నెట్ లో ఓపెన్ చేయాలంటే వాటికి వేరే నెట్లు ఉన్నాయి, మా నెట్ లో కుదరదు. ఎందుకు కుదరరా? నీకు కావాల్సిన డబ్బు, మాకు కావాల్సింది బొమ్మలు. సారీ, ఏంట్రా మేమేదో కావాలని బ్లూ ఫిల్మ్ సీడీలు తెచ్చుకొని చూస్తున్నట్టు ఇంటర్నెట్ లో ఉన్న బొమ్మలనే కదా ఓపెన్ చేసింది. తప్పు బాబు. ఒక్క నిమిషం తప్పుకో బాబు. తప్ప ఏంటి బాబు తప్పు? దేవాలయం మీద బూతు బొమ్మలు ఉంటే దేవుణ్ణి తప్పు పడతావా? దేవాలయంలో తప్పుడు పనులు చేస్తావా? నువ్వెవడరా మాకు చెప్తాం? మా ఇష్టం వచ్చింది ఓపెన్ చేస్తాం, దేన్నైనా ఓపెన్ చేస్తాం. ఇది నా ఏరియా, మా అన్న ఏరియా. అంటే నువ్వు రౌడీజం చేయడానికే వచ్చావన్నమాట. వీడెవడ్రా బాబు కన్నారావు గ్యాంగ్ తోనూ సున్నం పెట్టుకుంటున్నాడు. చూస్తుంటే ఇదేదో పెద్ద గొడవ ఎలాగుంది. మనకెందుకు, పోదాం పదరా. श्री राघवेंद्र गुरुनाथ, 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 श्री राघवेंद्र गुरुनाथ.